పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు. ఈ సందర్భంగా బీసీ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ, అణగారిన వర్గాల ప్రజలకు విద్యాబోధన చేసిన మహనీయుడు జ్యోతిరావు పులే ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు ఆయూబ్ ఖాన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 134 సంవత్సరాలు అయిపోయి 135వ సంవత్సరంలోకి రేపటి నుండి పడుతున్నది కాబట్టి మనమంతా కలిసి చిరస్మరణీయులు సంఘ సంస్కృత జ్యోతిరావు పూలే గారి ఆశయాల సాధన కోసం మనమంతా బీసీలంతా కట్టుబడి ఉన్నారు. మనకందరికీ న్యాయం జరుగుతుంది అని ఈ విధంగా ప్రభుత్వానికి మేము విన్నవిస్తా ఉన్నాం. బీసీలను అణగదొక్కే గత కాలంలో ఉన్నటువంటి ఈ నాయకులంతా కలిసి బీసీలు విద్య లేని తనం వల్లనే వెనకబడిపోయినారని చెప్పి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనము అనేక సందర్భాల్లో వెనకబాటుదనానికి పరిమితమై ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మనము చేస్తున్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల అణగదొక్కే విధాన్ని మనము తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మహానుభావులను అందించిన భారతదేశంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు ఈ దేశానికి అనేక సూచనలు చేశారు. భారతదేశంలో గాని ఏ దేశంలో ఏ సమాజంలో అయినా సరే అట్టడుగులో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందితేనే ఆ దేశము అభివృద్ధి చెందినట్టుగా ఆయన భావించడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వాలకు కూడా సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాల విషయాల్లో గాని అదే విధంగా బడుగు బలహీన వర్గాల విషయంలో గాని ఆయన ఎంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వాలకు సూచించారు. అంతేకాకుండా సగగమనము అదే విధంగా మహిళలకు అనేక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన అనేక సూచనలు చేశారు. ఈ రోజు మనమైతే ఒక విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు 80% మంది వాళ్ళే ఉన్నారు, మనమే ఉన్నాం. వీళ్ళంతా కలిసి ఏకమైతే ఈ దేశంలో ప్రత్యేకమైన మార్గాలు అన్వేషించి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పెద్ద ఎత్తున మనకు కూడా రాజ్యాధికారం సిద్ధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలంతా కూడా ఇలా చేసుకుంటూ ముందు తరాలకు కూడా మనము వారి యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క కోరికలను మనం నెరవేర్చే విధంగా మన ప్రజలకు మన పిల్లలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. బడుగు వర్గాల కోసం చేసిన కృషిని కొనియాడుతూ ఆయనని నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా బీసీలు ఐకమత్యంతో ఉంటే రాజ్యాన్ని సాధించవచ్చు. వారి ఐక్యతే దేశానికి ఒక పునాది వేసినట్లు అవుతుంది. కాబట్టి బీసీలంతా ఐకమత్యంతో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పుంగనూరు ప్రజలకు ఇంకొకటి ముఖ్య విజ్ఞప్తి, చేతులెత్తి నమస్కరిస్తూ నేను చెప్పడం ఏమిటంటే, ఇలాంటి విగ్రహాల ఎదుట ముందర వారి యొక్క ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళకు అవమానం పరిచినట్లు అవుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ముందర పెడతారు. ఆ మహానుభావుని యొక్క విగ్రహం ముందర ఫ్లెక్సీలు పెట్టడం ఎంత శోచనీయమో అట్లా పెట్టకుండా మీరు అరికట్టాలని చెప్పి అధికారులని చేతులెత్తి విన్నవించుకుంటున్నాను.